హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ. వాయిస్ని కాస్త ఇగ్నోర్ చేసేయండి, కోల్డ్ చేసింది, సో వాయిస్ అలా వచ్చేసింది అనమాట. సో ఈరోజు వీడియోలో పండుగలప్పుడు త్వరగా చేసుకుని ఒక క్విక్ ప్రసాదం రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదే చక్కెర పొంగలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్లో కూడా ఏ మాత్రం టెంపుల్లో పెట్టే ప్రసాదానికి తీసిపోదన్నమాట. పక్కా కొలతలతో చూపిస్తాను. మీరు కూడా తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. అది చాలా టేస్టీగా ఉంటుంది. నాకు తెలిసి ఈజీగా చేసుకునే ప్రసాదం ఏదైనా ఉందంటే అది చక్కెర పొంగలేనండి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇక మరి లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా కుక్కర్ గిన్నె తీసుకుంటున్నాను. నేనైతే కుక్కర్ గిన్నెలో చేస్తున్నాను. మీరు నార్మల్గానే చేయొచ్చు. కుక్కర్ గిన్నెలో అయితే త్వరగా అయిపోతుంది అనమాట. సో ముందుగా 1/2 కప్పు పెసరపప్పు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ పడుతుంది. తర్వాత ఒక 3/4 కప్పు దాకా బియ్యం వేసుకోవాలి. అంటే పెసరపప్పు బియ్యం కలిపి 1 కప్ అవ్వాలన్నమాట. అలా క్వాంటిటీలో తీసుకోండి. అవి కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేశాక పక్కకు దించేసుకొని వాటర్ పోసుకొని చల్లారనివ్వండి. చల్లారినాక బాగా 2 టైమ్స్ వాష్ చేసుకొని ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం బియ్యము పప్పు కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనకి బియ్యము పప్పు 2 కలిపి 1 కప్ అయినాయి కదా. సో 2 కప్స్ వాటర్ పోసుకొని 1 స్పూన్ గీ వేసుకోవాలి. మీరు ఏ కప్తో అయితే కొలుచుకుంటారో ఆ కప్తో వాటర్ని అన్నిటిని ఒకే దాంతో కొలుచుకోండి. మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసి చూస్తే మన రైస్ కుక్ అయిపోయి ఉంటుంది. ఈ రైస్ అయితే నానపెట్టవలసిన పని లేదు, వెంటనే కుక్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇదే కుక్కర్లో చేస్తున్నాను. మీరు వేరే ప్యాన్లో అయినా చేసుకోవచ్చు, బట్ నేనైతే ఈ కుక్కర్లోనే చేసేస్తున్నాను. కుక్కర్ని పొయ్యి మీద పెట్టుకొని ఏ కప్తో అయితే బియ్యం పప్పు తీసుకున్నామో సో అదే కప్పుతో 3/4 కప్పు దాకా బెల్లం తీసుకోవాలి. అలాగే 1/4 కప్పు పంచదార తీసుకోవాలి. మీరు కొంచెం బెల్లమైనా ఎక్కువ వేసుకొని పంచదార తగ్గించుకోవచ్చు, పంచదార ఎక్కువ వేసుకొని బెల్లమైనా తగ్గించుకోవచ్చు. బట్ 2 కలిపి 1.5 కప్ అవ్వాలి, 1.5 కప్ అవ్వాలన్నమాట. మీకు బెల్లంలో ఏదైనా నలకలు ఉంటే బెల్లాన్ని కొంచెం వాటర్ వేసి కరిగించి ఫిల్టర్ చేసుకొని ఈ రైస్లో వేసుకోండి. నాకైతే బెల్లం నీట్గా ఉంది, అందుకే నేను డైరెక్ట్గా వేసేసాను. ఈ బెల్లం అంతా కరిగిపోయి ఆ మాయిశ్చర్ అంతా రైస్కి పట్టేలోపు మనం డ్రై ఫ్రూట్ని ఫ్రై చేసుకుందాం. ఇంకో ప్యాన్ పెట్టుకొని ఇంకో పొయ్యి మీద 2 స్పూన్స్ గీ వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోండి. అలాగే జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి. దీంట్లో కొబ్బరి ముక్కలు చాలా టేస్ట్గా ఉంటాయి, తప్పకుండా వేసుకోండి, స్కిప్ చేయొద్దు. అలాగే అవి ఫ్రై అయిపోయినాక కిస్మిస్ వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ డ్రై ఫ్రూట్స్ని వీటిని తీసుకెళ్ళి మనం ఇందాక చక్కెర పొంగలి ఉంది కదా దాంట్లో వేసేసేయాలి. గీతో పాటు వేసేసి అంతా బాగా కలిపేసేయండి, మిక్స్ చేసేయండి. చూసారా, మన రైస్ కూడా బెల్లం పాకం మొత్తం పీల్చేసుకొని చక్కగా అబ్జర్వ్ చేసేసుకుంది కదా. సో ఇప్పుడు కలిపేసుకున్నాక లాస్ట్ ఫైనల్ టచ్ అనమాట, పచ్చకర్పూరం అంటారు కదా, అది వేసుకోండి ఉంటే, లేకపోతే స్కిప్ చేయండి. ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకోండి. పచ్చకర్పూరం వేసుకుంటే టెంపుల్ స్టైల్లో టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు 2 స్పూన్స్ గీ వేసుకోండి, ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. గీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ చక్కెర పొంగల్లో. సో స్టవ్ ఆఫ్ చేసేసి పక్క దించేసుకొని వేడివేడిగా దేవుడికి నైవేద్యంగా పెట్టేసేయచ్చు, లేదా స్వీట్ తినాలనిపించినప్పుడైనా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈజీగా ఒక 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో క్విక్ రెసిపీస్ కోసం స్మార్ట్ సోనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా ఈ చక్కెర పొంగల్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే అన్నీ డబల్ చేసుకోండి చాలు. అంతే, ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఆల్.